ఐటీ ఎంప్లాయీస్ సైబర్ నేరగాళ్ల వల్లో పడి వాళ్ళకి బందీలుగా మారుతున్నారట. కొత్త రకం స్కామ్ అండి. బయట కంట్రీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, కొంచెం సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ చూడాల్సిన వీడియో ఇది. జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నాము, మీరు పలానా కంట్రీకి రావాలి, మీ అకామిడేషన్, మీ వీసా, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పడము. ఎవరైతే ఇలా అవసరంలో ఉంటారో వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ఈ నంబర్కి మీరు ఫోన్ చేయాలి, తెలుగులో మాట్లాడాలి, డిజిటల్ అరెస్ట్ అనో, సెకండరీ ఇన్కమ్ స్కామ్ అనో, ఐపీఓస్లో పెట్టండి, ట్రేడింగ్ చేయండి, మీకు ఎక్కువ డబ్బు వస్తుంది మా దాంట్లో జాయిన్ అయితే. గవర్నమెంట్ మరి వీళ్ళు కంప్లైంట్ చేయట్లేదు, వాళ్ళు ఎలా చేస్తున్నారు మరి జాబ్? ఇదంతా ఒక మాఫియా లాగండి. బయట దేశాల్లో కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు, ఇక్కడ ఐపీ అడ్రస్లు వీటిని ట్రేస్ చేసి మన పోలీసులు పట్టుకోగలరు. సో ఇంటర్నేషనల్ రేంజ్లో జరుగుతున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్ దట్ కేస్. వాడికి 5 లక్షలు వస్తే 6 లక్షలు ఇస్తాము అని చెప్తారు, వాడిని తీసుకెళ్తారు బయట కంట్రీకి. ఏ నైజీరియాలోనో ఏదో ఊర్లో చెప్తారు, ఆ ఊర్లో నిర్బంధిస్తారు. బయట కంట్రీస్లో జాబ్లు వచ్చేసినాయి, యూకేలోనో, దుబాయ్లోనో, యూఎస్లోనో అంటే ఆశపడిపోయి వెళ్ళే ముందు హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, రీసెంట్గా నేను చూశాను, అంటే ఐటీ ఎంప్లాయీస్ సైబర్ నేరగాళ్ల వల్లో పడి వాళ్ళకి బందీలుగా మారుతున్నారట. ఏంటి మేడం ఇది? ఇది ఒక కొత్త రకం స్కామ్ అండి. చాలా మంది ఎవరైతే యువత ఉన్నారో బయటి కంట్రీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఇంజనీరింగ్ అందు చదివిన వాళ్ళు అండ్ కొంచెం సాఫ్ట్వేర్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ చూడాల్సిన వీడియో ఇది. ఇప్పుడు రెసెషన్ ఉంది, ప్రాపర్గా జాబ్స్ అనేవి దొరకడం లేదు, లే ఆఫ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి, ఉద్యోగాల నుంచి తీసేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి డైర్ నెసెసిటీ, అంటే అవసరం ఉన్న చోట ఏం చేస్తున్నారంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఈ పిల్లల్ని అప్రోచ్ అవ్వడం, ఎవరైతే ఈ స్కిల్స్ ఉంటాయో కంప్యూటర్ స్కిల్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ శాలరీ లెటర్స్ ఒక 5 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తున్నారు అనుకోండి, మీకు 5 లక్షలు ప్రియర్గా ముందే ఇచ్చేసి మేము మిమ్మల్ని జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నాము, మీరు పలానా కంట్రీకి రావాలి, మీ అకామిడేషన్, మీ వీసా, ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం, ఆ ప్రాసెస్ అంతా మేమే ప్రొవైడ్ చేస్తాము, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పడము. ఎవరైతే ఇలా అవసరంలో ఉంటారో వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. అట్లాంటి ఎంప్లాయీస్ని ట్రాప్ చేసి వీళ్ళు కూడా వాళ్ళని నమ్మి ఆ దేశాలకు వెళ్ళడం, అక్కడ వీళ్ళు సైబర్ నేరగాళ్ళ వాళ్ళ వలలో బందీలుగా చిక్కుకుంటున్నారు. అంటే వీళ్ళని వాళ్ళు స్లేవ్స్ గా తయారు చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాలి. ఇప్పుడు లెటర్స్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను చెప్తాను. మీకు దుబాయ్ నుంచో అమెరికా నుంచో ఒక సైబర్ నేరగాడు ఒక నంబర్ నుంచి కాల్ చేస్తారు. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడాలి, వీళ్ళని మోసం చేయాలి అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, తెలుగులోనే మాట్లాడాలి. తెలుగులో మాట్లాడాలంటే ఒక నైజీరియానో, ఆఫ్రికాలో ఉన్నాడో, దుబాయ్లో ఉన్నాడో తెలుగులో మాట్లాడలేడు కదా, అక్కడ ఉన్న సిటిజన్ మాట్లాడలేడు కదా. సో ఇక్కడ నుంచి ఎంప్లాయ్ చేసుకోవాలి తెలుగు భాష వచ్చిన వాళ్ళని. సో వీళ్ళని సెలెక్ట్ చేసుకొని అక్కడ కేంద్రంగా వాళ్ళు చెప్పినట్టు వినేటట్టు చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఎవరినైతే ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్తున్నారో, ఈ నంబర్కి మీరు ఫోన్ చేయాలి, తెలుగులో మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, డిజిటల్ అరెస్ట్ అనో, సెకండరీ ఇన్కమ్ స్కామ్ అనో, లేదు అని అంటే ఐపీఓస్లో పెట్టండి, ట్రేడింగ్ చేయండి, మీకు ఎక్కువ డబ్బు వస్తుంది మా దాంట్లో జాయిన్ అయితే అని తెలుగులో సంభాషించినప్పుడు మీతో మాట్లాడాలి అంటే నేను తెలుగులోనే మాట్లాడాలి. మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అన్నా, మిమ్మల్ని భయపెట్టాలన్నా, ఏం చేయాలన్నా నేను మీకు తెలిసిన భాషలోనే మాట్లాడాలి. సో ఇట్లాంటి వాళ్ళని ఎంప్లాయ్ చేసుకొని వేరే కంట్రీస్లో, ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టెన్స్ తీసుకుందాము, నార్త్ ఇండియాలో ఎవరితోనైనా మాట్లాడాలి అనుకోండి, యూజువల్లీ వాళ్ళకి వచ్చిన భాష హిందీ. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్, అందరికీ వచ్చిన భాష ఇంగ్లీష్ అనుకోండి. బట్ ఇంకేదైనా నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే నార్త్ ఇండియన్స్లో హిందీలో మాట్లాడాలి. హిందీ వచ్చిన వాడిని, కొంచెం స్కిల్ ఉన్నవాడిని తీసుకెళ్ళిపోతున్నారు. అంటే వాడిని ఎంప్లాయ్ చేసుకొని వాడిని బందీగా నిర్బంధించి వాళ్ళ వలలో వాళ్ళ చేతికి చిక్కినట్టు అక్కడే నిర్బంధించి వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. అంటే వాళ్ళని బానిసలుగా తయారు చేసి ఈ సైబర్ నేరం ఏదైతే ఉందో వాళ్ళతో చేయిస్తున్నారు. ఓకే, అంటే అక్కడ గవర్నమెంట్ మరి వీళ్ళు కంప్లైంట్ చేయట్లేదు, వాళ్ళు ఎలా చేస్తున్నారు మరి జాబ్? ఇదంతా ఒక మాఫియా లాగండి.
ఇవన్నీ ఒక గ్యాంగ్స్. ఇది మనం అనుకున్న దానికన్నా చాలా పెద్ద ఎత్తున అంటే జరుగుతుంది. ఈ సైబర్ నేరాలు మొత్తం ఇక్కడ వాళ్ళు చేయట్లేదా మేడం? అంటే తెలుగులో మాట్లాడుతున్నారంటే మన పక్కన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు చేస్తున్నారేమో. ఒక కంప్యూటర్ నుంచి ఎక్కడైనా ఆర్గనైజ్ చేయొచ్చు మనం. ఓకే, మనకి ఏవైతే వస్తున్నాయో ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయి, స్కామ్ నెంబర్స్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఐపీ అడ్రస్లు వీటిని ట్రేస్ చేసి మన పోలీసులు పట్టుకోగలరు. సో ఇంటర్నేషనల్ రేంజ్లో జరుగుతున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్ దట్ కేస్. ఆబ్వియస్గా మ్యాక్సిమం మనం ఏం చేయగలము, ఇప్పుడు మీరు సైబర్ వాళ్ళలో పడ్డారు, మీరు విక్టిమ్ అంటే మీరు 1930కి ఫోన్ చేయడమో, లేదు అని అంటే నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము, అకౌంట్స్లో ఏవైతే అకౌంట్స్లో మీరు డబ్బు డిపాజిట్ చేశారో వాటిని ఫ్రీజ్ చేయగలం. కానీ నిజంగా వీళ్ళని పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోగలమండి? వీళ్ళు మొత్తం ఆన్లైన్లో ఆపరేట్ చేస్తున్నారు, బయట దేశాల్లో కూర్చొని ఆపరేట్ చేస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో కూడా తెలీదు మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఏ కంట్రీ నుండి చేస్తున్నారో కూడా తెలీదు. ఇప్పుడు బీహార్ అతన్ని మోసం చేయాలి అనుకున్నారు. అక్కడ ఎవరైతే లే ఆఫ్స్లో జాబులు పోయి ఉంటాయో ఒక బీహారీ టెక్కీని తీసుకొని అతన్ని హైర్ చేసుకుంటారు. అతన్ని ఉద్యోగం అవకాశం ఇదిగో మేము ఇస్తున్నాము, ఇంత డబ్బు ఇస్తాము అని. వాడికి 5 లక్షలు వస్తే 6 లక్షలు ఇస్తాము అని చెప్తారు. వాడిని తీసుకెళ్తారు బయట కంట్రీకి, ఏ నైజీరియాలోనో ఏదో ఊర్లో చెప్తారు, ఆ ఊర్లో నిర్బంధిస్తారు. ఎవరు వాళ్ళకి హెల్ప్ చేసేది? అందుకే వీళ్ళని పట్టుకోలేకపోవడానికి కారణం కూడా ఇదేనా మేడం? సో ఇదొక కారణం, ఇదొక వింగ్ అన్నమాట. వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారంటే 100 రకాలుగా ఆపరేట్ చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ వింగ్. సో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో బయట కంట్రీస్లో జాబ్లు వచ్చేసినాయి, యూకేలోనో దుబాయ్లోనో యుఎస్లోనో అంటే ఆశపడిపోయి వెళ్ళే ముందు ఒకసారి రీచెక్ చేసుకోండి దాని ఆథెంటిసిటీ ఎంత, ఈ కంపెనీ ఏంటి, నిజంగానే నాకు జాబ్ ఆఫర్ చేస్తున్నారా లేకపోతే ఇది ఏదైనా స్కామా. అక్కడ పోయాక ఇబ్బందులు పడే బదులు నేను ఏం చెప్తున్నానంటే దిస్ ఇస్ అన్ అవేర్నెస్ వీడియో. మీరు తెలుసుకోవాలి ఇట్లాంటివి, యువత డెఫినెట్లీ తెలుసుకోవాలి జాబ్ ఆఫర్స్ ఎలాంటివి వస్తున్నాయి, మనం ఎంత రీచెక్ చేసుకోవాలి అని. సో ఇది ఒక పందాలో వీళ్ళు ఇట్లా ఎంప్లాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ని అనేది మనకు తెలిసింది. త్రూ సైబర్ క్రైమ్ అఫీషియల్స్ త్రూయే తెలిసింది ఈ న్యూస్ కూడా. సో డెఫినెట్లీ బీ కేర్ఫుల్. మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఆఫర్ వస్తే మాత్రము దాన్ని ఓకే యాక్సెప్ట్ అనే ముందు అసలు దాని ఏంటి అనేది, దాని లోటుపాట్లు, నిజంగానే అటువంటి ఆర్గనైజేషన్ ఒకటి ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చాలా బాగా చెప్పారు మేడం. అసలు అంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు తెలియదు, అంటే ఇలా కూడా చేస్తున్నారని మాత్రం చాలా వరకు తెలియదు మేడం. చాలా చూసాం క్రైమ్స్ కానీ ఇలా జరుగుతుంది మాత్రం తెలియదు. అంటే ఫారెన్లో ఇలా రిక్రూట్ చేసుకొని చేస్తారనేది, ముఖ్యంగా ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది మేడం ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.